వెల్కమ్ టు A70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే కాంగ్రెస్ గుండాగిరి, భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి, పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్, అద్దాలు, టీవీ దోషం, పోలీసులు సమీక్షంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం, పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు, పట్టణంలో భారీ ర్యాలీ, కాంగ్రెస్ వ్యక్తులు దహనం, రాస్తారోకో దిగిన శ్రేణులు చెదరగొట్టిన పోలీసులు, భువనగిరిలో ఉద్రిక్తత, నేడు బీఆర్ఎస్ ధర్నాలు, దాడులకు భయపడం, ప్రశ్నించడం ఆపం, కేటీఆర్ ఇంద్రమ్మ రాజ్యం అంటే దాడుల, హరీష్ రావు కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నది, కవిత ఏడాదంతా డైవర్షన్ ఇప్పుడు దాడుల, జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శిస్తే దాడి చేస్తారా, మెగాతో సీఎం చీకటి ఒప్పందం, శుంకిశీల విజిలెన్స్ రిపోర్ట్ కు బయట పెట్టుకోపోవడానికి కారణం ఏది, నిర్మాణ లోపం బయట పడేస్తామని సర్కార్ భయం, నివేదకు దేశ రక్షణతో ముడిపెట్టడమే విడ్డూరం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, ఎమర్జెన్సీకి జలమండలి ఒప్పందం, సెల్ఫీ సరదాకు 5గురు బలి, విహారయాత్రకు వెళ్లి యువకులు మృత్యు, కొండపోచమ్మ సాగర్ వద్ద దుర్ఘటన, 7గురిలో 2 కాపాడిన స్థానికులు, యువకులందరూ కూడా హైదరాబాద్ వాసులే, మరణించిన వారిలో 2 సోదరులు, బస్తీ పేద కుటుంబానికి తీరని విషాదం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం, లిక్కర్ రేట్లపై దొంగాట, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వివాదాల నాటకం, మద్యం ధరల పెంపుకు ఇప్పటికైనా సర్కారు నిర్ణయం, 5గురు సభ్యుల కమిటీ 6 నెలల కిందటే సిఫార్లు, ప్రభుత్వం కంపెనీ మధ్య ఉత్పత్తి భిన్నాభిప్రాయాలకు కంపెనీకి ఒత్తిడిలో తప్పదన్నట్లుగా సర్కారు కర్లరింగ్, గేమ్ చేంజర్ పై సర్కారు యూటర్న్, అదనపు షోలు, టికెట్ల రేట్లపై ఉపసరణ ఈ నెల 16న తర్వాత అమల్లోకి వస్తాయని వెల్లడి, మధ్యలోనే ఆగిన టెట్టు 2 గంటలతో పాటు నిలిచిన పరీక్ష, రోడ్లపై అభ్యర్థుల రాస్తారోకో, యువరైతు ఆత్మహత్య సాగక అప్పుల పాలు, ఆదిలాబాద్ జిల్లాలో మరణం, సంక్రాంతికి చీరలేవి సిద్ధక్క, బతుకమ్మ చీరల పథకం రద్దు చేసిన ప్రభుత్వం, ఎన్హెచ్జి మహిళలు 2 చీరలు ఇస్తామన్న హామీ, వేదికలపై సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు, పండుగ వచ్చిన చీరల పంపిణీ ఆపేసిన ప్రభుత్వం. ఇటు చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది, భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరాతి ఘోరంగా అక్కడున్న టీవీని, అక్కడున్న వస్తువుల్ని పగలగొడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ చిత్రాలన్నిటి కూడా దగ్గరుండే పోలీసులు షూట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే దాదాపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత స్పష్టంగా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పారు. ఇటు చూసుకుంటే ఇది కేసీఆర్ ఆఫీసే కావడంతో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. అదేవిధంగా దాదాపు గతంలో మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే దాదాపు 4350 కోట్ల ప్రాజెక్ట్ ని ఇటుపక్క మెగా కంపెనీ మరియు రాఘవ్ కంపెనీకి కట్టుబెట్టాలని చూస్తున్నారు. ఈ చీకటి ఒప్పందాన్ని ఎందుకు బయట పెడతలేరని కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 5 మంది, సికింద్రాబాద్ జిల్లాలోని దాదాపు ముషీరాబాద్ ప్రాంతంలోని 5గురు కూడా మరణించినట్లు మనకు తెలుస్తుంది. ఇవాళ దాదాపు స్వామి వివేకానంద గారి జయంతి. అప్పట్లో స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, ఒక్క నరాలున్న యువతనివ్వండి దేశాన్ని మారుస్తానన్నారు. దాదాపు యువత ఇవాళ విషాదంకే గురైనట్టు మనకు తెలుస్తుంది. 5 మంది యువత గల్లంతయ్యారు. సో సామాన్యంగా 7 మంది యువకులు సరదాగా జ్ఞాపకాలు మిగిలిపోతాయని క్రమంలో దాదాపు సికింద్రాబాద్ ప్రాంతం ముషీరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరడం జరిగింది. వీళ్ళు సెల్ఫీ వీడియోలతోని ఆనందంగా ఉల్లాసంగా కొండపోచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతంగా మంచిగా ఆడుతూ పాడుతూ ఆ జలాశయాల్లో వాళ్ళ సమయాన్ని గడిపారు. అచానక్గా కొన్ని క్షణాల తర్వాత వాళ్ళు కొంచెం లోతు ప్రాంతానికి లోపలికి వెళ్ళడంతో 7 మంది కూడా కొంచెం భయభాందనలకు గురయ్యారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న 2ని కూడా కాపాడడం జరిగింది. మిగతా 5 మంది ఈత రాకపోవడంతో అక్కడికక్కడ మరణించడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే కొండపోచమ్మ సాగర్ అంత భయంకరంగా ఉంటుందా అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే కొండపోచమ్మ సాగర్ ఒక ప్రాజెక్టు, కాళేశ్వరంలోని ఒక ప్రాజెక్ట్ ఇది గుర్తించాలి. ఇది దాదాపు దీని యొక్క సామర్థ్యం చూసుకున్నట్లయితే 15 టీఎంసీల నీళ్లు అనేది ఉంటుంది. అదే విధంగా దాదాపు ఇది కేసీఆర్ హయాంలోనే దాదాపు 5600 ఎకరాల భూసేకరణతో కట్టించడం జరిగింది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సామాన్యంగా అక్కడ ఈ యువకులు ఈ సాగర్ ఒక నీళ్ళ సమీపంలో వచ్చినప్పుడు ఇంతగానం ఊహించలేదు ఇంత లోతుగా ఉంటుందని. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు గమనించాలి, ఇది చాలా లోతుగా ఉంటుంది. అదే విధంగా 15 టీఎంసీల నీళ్ళ సామర్థ్యం కలిగిన అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్.
కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా నీటి వనరుల కోసం, నీటి కోసం కూడా, మీ యొక్క ఆనందం కోసం కూడా అటు జలాశయాలకు వెళ్ళినప్పుడు తస్మత్ జాగ్రత్త. ఇటు చూసుకున్నట్లయితే దాదాపు లిక్కర్ విషయంలో కూడా తెలంగాణలో రాబోయే రోజుల్లో మద్యం విషయంలో కూడా రేట్లు పెంచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటు చూసుకున్నట్లయితే ఇటీవలే కింగ్ ఫిషర్ కంపెనీకి దాదాపు 1000 కోట్ల బకాయిలు చెల్లించాలి. సో సామాన్యంగా ఇటీవల జరిగిన 5 మంది సభ్యుల సమావేశంలో మద్యం విషయంలో రేట్లు పెంచాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆశిస్తుంది. వెల్కమ్.